బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వరద నీటిపై హక్కు ఎవరిదో మేము పరిశీలిస్తామంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీ అక్రమంగా గోదావరి వరద నీటిని తరలిస్తోందని తెలంగాణ వాదిస్తుండగా సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకుంటున్నామని ఏపీ చెబుతోంది. ఈ నెల 5న జరగబోయే తుది విచారణ ఇరు రాష్ట్రాల జల హక్కుల విషయంలో ఒక కీలక మలుపు కానుంది. అంతర్రాష్ట్ర నదుల విషయంలో కేవలం కేటాయించిన నీటిపైనే కాకుండా వరద నీటిపై ఏ రాష్ట్రానికి ఎంత మేర హక్కులు ఉంటాయనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వరద నీటిని మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత లేదని తెలంగాణ వాదనను కోర్టు విన్నది. నదీ జలాల వివాదాల చట్టం, గత ట్రిబ్యునల్ అవార్డుల పరిధిలోకి రాని ఈ వరద నీటి వినియోగంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్త నదీ జలాల వివాదాలకు ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా కేవలం 80 టీఎంసీల మళ్లింపునకే అనుమతి ఉందని, కానీ ఏపీ ప్రభుత్వం దాన్ని 200 టీఎంసీలకు పెంచుతూ బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు చేపట్టనుందని తెలంగాణ సుప్రీంలో ఫిర్యాదు చేసింది. కేంద్ర జల సంఘం మరియు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే టెండర్లు పిలవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. గోదావరిలో మిగులు జలాల లెక్కలపై స్పష్టత లేనప్పుడు ఇలాంటి భారీ ప్రాజెక్టులు దిగువ రాష్ట్రమైన తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వరద నీటిపై హక్కు ఎవరిదో మేము పరిశీలిస్తామంటూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీ అక్రమంగా గోదావరి వరద నీటిని తరలిస్తోందని తెలంగాణ వాదిస్తుండగా సముద్రంలో వృధాగా పోయే నీటిని వాడుకుంటున్నామని ఏపీ చెబుతోంది. ఈ నెల 5న జరగబోయే తుది విచారణ ఇరు రాష్ట్రాల జల హక్కుల విషయంలో ఒక కీలక మలుపు కానుంది. అంతర్రాష్ట్ర నదుల విషయంలో కేవలం కేటాయించిన నీటిపైనే కాకుండా వరద నీటిపై ఏ రాష్ట్రానికి ఎంత మేర హక్కులు ఉంటాయనే అంశాన్ని లోతుగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వరద నీటిని మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత లేదని తెలంగాణ వాదనను కోర్టు వింది. నదీ జలాల వివాదాల చట్టం, గత ట్రిబ్యునల్ అవార్డుల పరిధిలోకి రాని ఈ వరద నీటి వినియోగంపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్త నదీ జలాల వివాదాలకు ఒక మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నీటి సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. నిన్న కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య కూడా ఏర్పడిన జల వివాదాలను పరిష్కరించేందుకు ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇద్దరు సభ్యులతో, అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతోటి ఈ టెక్నికల్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలవనరుల శాఖ, అదేవిధంగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళందరితో కూడా ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఏదైతే ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి, అంటే ఏదైతే పోలవరము బనకచెర్ల, దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ అని చెప్పేసి పేరు మార్చడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనిపైన అభ్యంతరాలేంటి కూడా వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేసింది. అయితే ఈ పిటిషన్ ను త్వరగా విచారించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది నిన్న సుప్రీంకోర్టులో
ప్రధానంగా ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టుకి ప్రస్తుతం శీతాకాల సెలవులంటే కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు దీన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పైన విచారణ అనేది కూడా సోమవారం చేపడతామని చెప్పేసి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు ఏంటి కూడా చేస్తూ వరద నీటిపై హక్కు ఎవరిదో మేము పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్తూనే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ కీలక వ్యాఖ్యలు ఏంటి కూడా చేసింది. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. అంతర్రాష్ట్ర నదుల వరద నీటిపైన హక్కులను కూడా తాము పరిశీలిస్తామని చెప్పేసి కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర కూడా పిటిషన్ దాఖలు చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పిటిషన్లను కూడా పరిశీలించే అవకాశం కూడా ఉంది. ఒకవైపు అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకవైపు తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అంటే నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో కొత్త అభ్యంతరాలు, కొత్త వివాదాలంటే కూడా తెరపైకి రానున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్.